హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆన్లైన్లో మెడిసిన్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ప్రాసెస్ అంతా ఏంటి, ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఇస్తారా లేకుండా ఉంటే ఇస్తారా, డైరెక్ట్గా ఇస్తారా, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి చిన్నపిల్లలకి సిరప్ ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఈ సిరప్కి ఎలా ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. నేను చిన్నపిల్లలకి వాడే పారాసిటమాల్ సిరప్ని ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఆన్లైన్లో మెడిసిన్స్ ఆర్డర్ చేయాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని వాటికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను పారాసిటమాల్ సిరప్ని ఆర్డర్ చేశాను. పారాసిటమాల్ సిరప్ అంటే P250. సో ఈ సిరప్ని నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 2 డేస్కి డెలివరీ అవుతుంది. డెలివరీ ఛార్జెస్ కూడా పడతాయి. నెక్స్ట్ ప్యాకింగ్ చూడండి, దీనికి సైడ్కి జరగకుండా ఇలా ఇవి చేశారు. నేను యాక్చువల్లీ 2 సిరప్స్ ఆర్డర్ చేశాను. ఒకటి పారాసిటమాల్ సిరప్, అలాగే ఇంకోటి మెఫామిక్ యాసిడ్ సిరప్. పారాసిటమాల్ సిరప్ అందరికీ తెలుసు కదా, ఫీవర్కి యూజ్ చేస్తారు. అలాగే ఈ మెఫామిక్ యాసిడ్ సిరప్ని ఎందుకు యూజ్ చేస్తారంటే హై ఫీవర్ అంటే ఎక్కువ ఫీవర్ వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ మెఫామిక్ యాసిడ్ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దీంట్లోనే నేను ఆర్డర్ చేసిన ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో 3 సిరప్స్ ఆర్డర్ చేశాను. ఈచ్ సిరప్ వచ్చేసి 37 రూపీస్. డెలివరీ ఛార్జెస్ 69 రూపీస్ పడ్డాయి టోటల్. చూడండి. నెక్స్ట్ ఇంతే, ప్రొడక్షన్ అయితే ఏం లేదు. నేను మెఫ్తా స్పాస్ ఆర్డర్ చేశాను, సరిగ్గా గమనించలేదో ఏమో. దీంట్లో మీ ఫాస్ట్ 100 అని వచ్చింది. చూడండి, ఇది నేను ఆర్డర్ చేసింది అయితే మెఫ్తా స్పాస్ ఆర్డర్ చేశాను. సో ప్యాకింగ్ అయితే నార్మల్గానే ఇచ్చారు. సో బబుల్ ర్యాప్ చేసి అలా ఏమీ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇచ్చేసాను. ఇది నేను మెఫామిక్ యాసిడ్ సిరప్ ఆర్డర్ చేసినప్పుడు నాకు 2-3 టైమ్స్ కాల్ చేశారు. యాక్చువల్లీ దీనికి నాకు ప్రిస్క్రిప్షన్ లేదు. డైరెక్ట్ కాల్ చేసి అడిగారు, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా యూజ్ చేశారా ఈ సిరప్ని ఫస్ట్. నెక్స్ట్ ఏం అడిగారంటే పేషెంట్ నేమ్ రాసుకున్నారు, అలాగే ఏజ్, కండిషన్. నెక్స్ట్ పేషెంట్ కండిషన్ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఈ సిరప్ వాడినప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, నెక్స్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా. సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఓకే చెప్తేనే మనకి షిప్పింగ్ అయితే జరుగుతుంది, కన్ఫర్మ్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ షిప్పింగ్ జరుగుతుంది. నెక్స్ట్ నేను పారాసిటమాల్ సిరప్స్ కూడా ఆర్డర్ చేశాను. వాటికైతే ఏం క్వశ్చన్స్ అడగలేదు, డైరెక్ట్ షిప్డ్ అని వచ్చేసింది, ఆర్డర్ కన్ఫర్మ్ అని వచ్చేసింది. నెక్స్ట్ అవి కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం అవి ఎలా వచ్చాయో.